నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను ఈ యొక్క 40 సంవత్సరాలు దాటినటువంటి ఈ యొక్క చర్మకారులకు ఈ యొక్క డిసెంబర్ 7-8 తారీఖుల్లో కూడా మనకి లాగిన్ ఓపెన్ అవుతుంది. అందరూ కూడా 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క చర్మకార వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ యొక్క కళాకారులు ఈ యొక్క తన గుర్తింపు ఐడెంటిటీలతో మీరు ఈ యొక్క నమోదు చేసుకోవాలని వాళ్ళ యొక్క సంబంధిత సచివాలయాల్లో చేసుకోవాలని మనవి. అదేవిధంగా ఈ యొక్క టప్పు కళాకారులు అయితేనేమి ఈ యొక్క జిల్లా ప్రజా సంబంధాల అధికారి అయినటువంటి డిపిఆర్ఓ ఆఫీస్లో మీకు 50 సంవత్సరాలు నిండి ఈ యొక్క టప్పు కళాకారులుగా మీరు విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఈ రోజు ఆయన యొక్క 68 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మరి ప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం, అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ గారు, చర్మకారుల రాష్ట్ర కార్యదర్శి మరి రమేష్ గారు, మీరందరూ కూడా పాల్గొని ఇక్కడ వచ్చినటువంటి ఆటో యూనియన్ మరి గుత్తి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి దళితులందరూ కూడా పేరు పేరున చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం తీసుకుపోయిన దానికి మీ అందరికి కూడా మరి ఈ యొక్క విజయం మీ అందరికీ కూడా చెప్పి, ఎందుకంటే ఏప్రిల్ 14 దాన్ని కూడా ఘనంగా జరపడానికి మీ అందరు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఈరోజు చాలా మంది మనం అప్పుడే ముందు చెప్పింది, మరి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసారు. అందిన వాళ్ళందరూ కూడా మరి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ సురేంద్ర అయితేనేమి, రఫీ గారు అయితేనేమి, మరి సునీల్ గారు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా మరి నరసింహులు గారు మన ప్రజా టీవీ మన దళిత వ్యక్తి అయినటువంటి ప్రజా టీవీ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నెల శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి ముఖ్యం కారకులు మరి మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి వాళ్ళే. మరి అదేవిధంగా మరి టీఎస్పీ పార్టీ ముఖ్య నాయకులు మన రామాంజనేయులు గారు లోపలికి రావాలన్నా మన ఎస్పీ ఇన్స్టిట్యూట్లో ఒక దళితుని చెన్నై సార్ని మన అనవసరంగా క్రిస్టియన్స్ బోధలు బోధిస్తున్నాడని ఆయన మీద దండయాత్ర చేశారు. మన కలవవర్తి టెంపుల్ పాస్టర్ గారు ఎవరు, ఆయన బాబనాయన, ఆయన చేసే ఆయన మీద ఎవరైనా మీరు దండయాత్ర చేసిన కులాలు చేయడం లేదు. ఒక దళితుడు మతాన్ని గురించి చెప్తున్నాడని, ఆయన దళితుడు కాబట్టి ఆయన ఆఫీస్లోకి పోయి అగ్రపురాలన్నీ పోయి ఆయన దాడి చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితి మంచిది కాదు. దళితులమంతా ఏకమైతే మీరు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఇబ్బంది పడేది మీరు ప్రయాణాలు ఎదుర్కొంటారు. దయచేసి రాజ్యాంగంలో ఒకటే రాసినాడు అంబేద్కర్ సారు, అన్ని కులాలకి మద్దతుగా రాసినాడు. దాన్ని అనుసరిస్తే ప్రతి ఒక్క సభ్యుడు తెలుసుకోవాలా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మతం గురించి చెప్పుకోవచ్చు, నీ మతం గురించి నువ్వు చెప్పుకో, ఎంతవరకు బాగుంటుంది. కానీ అతడు ఒక దళితుడు కాబట్టి అతని మీద మీరు దండయాత్ర చేసినారు కాబట్టి ఇది మీరు తెలుసుకొని అటువంటి ఇప్పుడు చేయకుండా చూడాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు మైనార్టీ నాయకులు మరి ఈ దేశం కాదు ప్రపంచంలో సగం భాగం ఉన్నారు. మరి మైనార్టీ నాయకులు దీనికి స్పందన ఎక్కడ కానీ మరి వాళ్ళు కూడా మేము ముందు నుండి కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్తున్నాం. మతోన్మాదం ముంచుకొస్తుంది, బాబ్రీ మసీద్ పడగొడతారు పివి నరసింహారావు గారు హయాంలో. మరి ఈరోజు మైనార్టీలు అంటే ఈ భారతదేశంలో మైనార్టీ అంటారు, కానీ మైనార్టీలో ఈ వృత్తిలో కూడా మరి ముస్లింలు నడిస్తే ఎస్సీ ఎస్టీలే ఎక్కువ శాతం ఉండేది. మనకు 12,000 మంది, 6 మంది రిజర్వేషన్లో ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మన 6 మంది రిజర్వేషన్ 12,000 ఓట్లు. మనం వెళ్తే సాయిగుడు, ఈ సాయిగుడిని కూడా దారి పట్టించడానికి కూడా కరెక్ట్ డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదు అక్కడ పడగొట్టడం జరిగింది అయోధ్యలో.
మరి ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చి ఇచ్చేసారు. అప్పుడు చెప్పినాం, ముంచుకొస్తున్నది మతోన్మాద గండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం. అయోధ్యలోనే రాముడున్నాడంటారా, అరువురైనక్కడ గుడి గడతామంటారా, గుడిలోనే ఉంటాడా దేవుడైతే రాముడు. అప్పుడు అద్వాని కూతలకు ముంచుకొస్తున్నది మతోన్మాద గండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం, అందరికీ దండం. మేము ఆ చర్మాల గురించి బ్రహ్మాండంగా తెలుసు నాకు. కానీ ఈరోజు అక్కడికి వచ్చేటటువంటి మరి ఫోన్ చేస్తేనే పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ గారి మీద అభిమానంతో మన జాతి రక్త బంధువులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి వర్ధంతికి ఇక్కడికి వచ్చేటటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందుండి ప్రతి ఒక్కరు కూడా యువతను ముందుకు తీసుకొని రండి, యువతకు తెలియపరచండి, యువతను ముందు పెట్టి మనం వెనక ఉందాం, మనంతా అయిపోయింది వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి రాండి అని భంగపోతూ ఉన్నాం. ఇలాంటి భంగపోయే పరిస్థితులు ఉండకుండా ఒక్క మాటతోనే ఒకరికిద్దరు ముగ్గురు నలుగురు జమ అయ్యి ఇలాంటి అంబేద్కర్ గారి కార్యక్రమాలకి ముందు ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఇక్కడికి వచ్చేసి మా జాతి రక్త బంధువులందరికీ తెలియజేసుకుంటూ పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంబేద్కర్. అంబేద్కర్